సూత్ర నిధి అనే యాప్. దీంట్లో నుంచి మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అందరికీ ఉంటాయండి. బుక్ లేని వాళ్ళు ఎలా చేస్తారు వారాహిదేవి పూజ అని అంటే ఈ యాప్లో ఇదిగోండి ఇక్కడ శ్రీ వారాహిదేవి అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇవాళ వీడియో అసలు పూజ ఎలా చేస్తారు, ఏముంటాయి, మొత్తం బుక్ లేని వాళ్ళు ఇది సూత్రాలు మంత్రాలు వాటికి సంబంధించి అంత పశ్వరూఢ వారాయి మాత 4 రోజండి. నైవేద్యం ఏమో చక్కెర పొంగలి అండి. సో అందులో చక్కెర పొంగలి రేపు నైవేద్యం. అశ్వరూఢ వారాయి అమ్మవారు అంటే ఆకుపచ్చతో అలంకారం. మన దగ్గర ఆకుపచ్చ చీర వస్త్రం ఏది ఉంటే అది అలానే ఉండాలని రూల్ లేదు. దాంట్లో పచ్చగా ఉండే పువ్వులతో కానీ తెల్ల పువ్వులతో కానీ అర్చన చేసుకోవచ్చు. 2 పూటల అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అమ్మవారు రాత్రి అంతా తిరిగి తెల్లవారుజామున గుడి ప్రాంగణంలో అయినా ఇంట్లో ఎక్కడైనా సరే 6 గంటల లోపే వస్తారు కదా. మనం కుంకుమ పూజ అంతా ఏ పూజ మొత్తం ఏ వ్రతం అంతా మనం 4 గంటల కల్లా చేసేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం ఏమో 7:30 గంటలకి అంటే 7 తర్వాత చేసుకోవాలి. అమ్మవారు బయటకు వస్తారు. ఈ మధ్యలో అంతా అమ్మ నిద్రపోతూ ఉంటారన్నమాట. రేపటి అలంకారం ఎట్లా చెప్పాను కదండి మొత్తం. ఇప్పుడు పూజా విధానం చూద్దామండి. అలా ఇలా చేసుకోవాలి, ఉగ్ర రూపంతో ఉంటారని ఎవరు భయపడకండి. అమ్మవారు శాంతి స్వరూపంగానే ఉంటారు. అందరూ చేసుకోవచ్చు. చేసుకునే ముందు గురువుగారిని పూజారిని అడగండి. అందరూ చేసుకోవచ్చు. నియమాలు ఏం లేవు. ఈ భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచార్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. 9 రోజులు నిష్టగా పూజ చేయాలి. అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పూజ మంచిగా చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి పూజా విధానం ఇవంతా ఉంటుంది. గణపతి పూజ ఫస్ట్ చేసి వీటిల్లో అన్నీ చెప్పిన సంకల్పం, ధ్యానం, ధూపం, నైవేద్యం, ఆమాయామి, ఆచమనం, స్నానం మీరు పసుపు కుంకుమ గంధంతో చేసుకోండి. పుష్పమాల ఇచ్చి ఇదంతా అష్టోత్తరమాల ఇదంతా ఉంటుంది చూడండి. ఇంకా సూత్రాలలో ఆది వారాహ సూత్రం, క్లింకార వారాహ సూత్రం, త్రికంజరి జ్ఞానం, మహావారాహి, త్రికంజన నీనాంబలి, ఆ వారాహ ఇవంతా ఉన్నాయి. కవచం, దేవి స్వరూపం, అష్టోత్తరమాల సూత్రం ఇది మొత్తం, సహస్రనామ సూత్రం, శ్రీ వారాహి సహస్రనామావళి మొత్తం ఉందండి. చూసుకొని చేసుకోండి. అన్నీ చేయలేకపోయినా తాంబూలంతో, పసుపు కుంకుమ, అష్టోత్తరంతో, ఒక కవచంతో, ఇలాగ సూత్రంతో ఇలా చేసుకోవచ్చండి. 5తో ఏం కాదు. 2 పూటల కుంకుమ పూజ చేసుకోండి. టైమింగ్ కూడా చెప్పాను కదా. లైవ్లోకి వచ్చి నేను అలా చేద్దాం చూపిద్దాం అంటే కుదరలేదు. అందుకే ఇప్పుడు వీడియో చేసి రేపు నైవేద్యం, రేపు అలంకారం, ఈ అమ్మవారు సూత్రాలు, ఈ పూజ విధానం అంతా చూపిస్తున్నాను మీకు. సూత్ర నిధి అనే యాప్లో ఉంటుంది. ఇది చూసుకొని చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మీకు పడుకోవటం కింద ఇబ్బందిగా ఉంటే పైన పడుకోవచ్చు. దోషం ఏం లేదు. ఇంకోటి వచ్చి ఎప్పటి నుంచో చేయాలనుకుంటే ఈ సంవత్సరం అమ్మవారి కృపతో మొదలు పెట్టుకొని చేసుకుంటున్నానండి. అలానే అఖండ దీపం పెట్టాలని రూల్ ఏం లేదు. కలశం ఒకవేళ వెంటనే పెడితే ఆ కలశం కదలకుండా చూసుకోండి, ఏం కాదు. అలా పూజారులు కూడా చెప్తున్నారు, అందుకని నేను చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా వీడియో పెట్టాక కింద కామెంట్ సెక్షన్లో చేయండి, చెప్తాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు.
క్లియర్గానే చెప్తున్నా నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను. మనకి జూలై 15 నుంచి 23 దాకా వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఉన్నాయండి. ఇంకా మిగతా రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి మనం 3 రోజులు చేసామండి. రేపటి 4వ రోజుది చెప్పాను. మళ్ళీ పూజ వీడియో చేశాక వీడియో పెడతాను. అప్పటికి 3 రోజుల నుంచి మీకు పెడుతూనే ఉన్నాను కదా. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.